వాటర్ లోనే అన్ని వేసేసుకుంటాం. వాటర్ బాయిల్ చేసేటప్పుడు దాంట్లోనే ఉప్పు, కారం, నువ్వులు, అలాగే వాము వేసిస్తా. ఉప్పు, కారం, వాము. కావాలి అంటే మనకి గార్లిక్ ఇష్టము అనుకుంటే గార్లిక్ కూడా దాన్ని చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు మనం. అది మెయిన్గా ఇంకేముంటాయి అంటే ఓమా, ఉప్పు, కారము, కొంచెం జీలకర్ర వేస్తుంది. ఒకసారి జీలకర్ర వేసేస్తాను. ఓమా వేస్తాను కాబట్టి జీలకర్ర ఏమైనా పర్లేదు. ఇవన్నీ వేసేసి బాగా మరిగిస్తాను అనమాట. అందులోనే కొంచెం బటర్ వేసేయాలి. వాటర్లో మరిగే వాటర్లో బటర్ వేసేస్తాను. దాంతో స్మూత్గా వస్తాయి గొప్పగా. అవన్నీ వేసేసి బాగా మరిగిస్తాను. బాగా మరిగించాక ఏం చేస్తానంటే ఆల్రెడీ మనం పెడతారా 10 నిమిషాలు అంటే జస్ట్ మనకి బుక్కలు వచ్చేసేలాగా అంతే. మరగాలి బాగా. మరిగాక ఆఫ్ చేసేసి దీంట్లో వేసేస్తాయి. పిండి ఆల్రెడీ 2 కలిపి పెట్టుకుంటాను. బియ్య పిండి పుట్టాను పిండి కలిపి 2 మిక్స్ చేసి పెట్టేస్తాను. దాని మీద వాటర్ పోసేసి ఫస్ట్ గరిటతో ఇలా కలిపేస్తాను. కలిపేసి కాసేపు మామూలు వాటర్ పోసి కలిపేస్తాయి కదా. మొత్తం వెన్నీళ్ళే కాకుండా కొంచెం మామూలు వాటర్ పోసి తర్వాత చేస్తే మన కార్పూస్ చేసాం. చాలా ఫ్యాన్స్ అయిపోయారంటే అది